ప్రేక్షకులందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్‌పి సుధా. ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఈ నెల రాశి ఫలితాలు. అంటే జూలై 2024 రాశి ఫలితాల గురించి మాట్లాడబోతున్నాం. ఫస్ట్ ఏంటంటే గోచారం గురించి మాట్లాడుకోవాలి. ఎప్పుడైనా రాశి ఫలితాలు మాట్లాడుకుంటే గోచారం అంటే ఏంటి? మేజర్ ప్లానెట్స్ గోచారం ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుంటే మన రాశి ఫలితాలు ఈజీగా మనకి తెలుస్తాయన్నమాట. మనకి జూపిటర్ అంటే ఏంటి? గురు మెయిన్ ప్లానెట్ కదా! ఆయన మే 2024లో మూవ్ అయ్యారు ఎక్కడికి? వృషభానికి. అలాగే శని ఏమో కుంభంలోనే ఉన్నారు, రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు, అలాగే కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. అలాగే ఏంటంటే కుజుడు మనకి ఏంటంటే మేషంలో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ మూవ్ అవుతున్నారు. అలాగే సన్, మెర్కురీ, బుధుడు అండ్ ఆల్సో మనకి వీనస్, శుక్రుడు కూడా మూవ్ అవుతున్నారు అనమాట. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే శని రిట్రోగ్రేడ్ అవుతున్నాడు. సో అన్ని రాశి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాము. ఇప్పుడు మనం మాట్లాడబోయేది ధనుర్ రాశి వాళ్ళ గురించి. రాశి ఫలితాలు జూలై 2024 వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము. ధనుర్ రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి. ఎందుకంటే 4వ ఇంట్లో మనకి రాహు సంచారం, 3వ ఇంట్లో శని, కుంభ శని ఉన్నారు, కానీ రిట్రోగ్రేడ్ అయి ఉన్నారనమాట. అలాగే 5th హౌస్లో ప్రస్తుతం ఏంటంటే కుజుడు ఇంట్లో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే 6వ ఇంట్లో ఏమో జూపిటర్ సంచారం జరుగుతోంది. అలాగే 7th హౌస్లో మనకి వీనస్, మెర్కురీ, సన్ అన్ని సంచారాలు అక్కడ జరుగుతున్నాయి. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనుకోండి. అది ఏంటంటే చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ పార్ట్నర్స్కి బాగుంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా చాలా బాగుంది. కానీ స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే పిల్లల విషయంలో మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. పిల్లల విస్తరింపు కూడా జరుగుతుంది. అంటే ఏంటంటే పై చదువుల కోసం ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే ట్రావెలింగ్ కూడా ఎక్కువే కనిపిస్తోంది కనుక తప్పక కంఫర్ట్ లెవెల్, శ్రమ పడే ఒక నెల అని చెప్పాలన్నమాట. అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంచెం అక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఎక్కువ హార్ష్గా మాట్లాడకుండా ఉండడం అనేది బెటర్. కెరియర్లో మాత్రం చాలా అప్స్ అండ్ డౌన్సే కనిపిస్తున్నాయి. ఎవరికైనా ప్రమోషన్ రావాలి అనుకున్న వాళ్ళందరికీ ఎదురు దెబ్బలే తగులుతాయి అన్నమాట. అలాగే పై వాళ్ళతో కొన్ని విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే విందు వినోదాల్లో పాల్గొనే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, కానీ అందరూ సపోర్టివ్గా ఉంటారు మీకు అని చెప్పలేము. అలాగే హెల్త్ విషయానికి వస్తే చాలా హెల్త్ సెన్సిటివ్గానే ఉంటుంది. సో తప్పక ఏంటంటే డయట్ ఫాలో అవ్వడం, ఒక పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం మంచిది. లేవగానే మెడిటేషన్ చేసుకోవడం వల్ల, ధ్యానం చేసుకోవడం కానీ, లేకపోతే జపం చేసుకోవడం కానీ, ఒక మంత్రోపదేశం చేసుకోవడం కానీ, మంత్రం చేసుకోవడం కానీ, రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. ఈ రాశిలో ఉన్న ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ ఇంట్లోంచి ఏదైనా చేద్దాము అన్నది ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ కింద ఉంటుంది, కానీ అది విస్తరించడం అనేది జరగదు. ప్లాన్ వేసుకోవడం అనేది చాలా మంచిది. ముందు వచ్చే కాలంలో మీకు ఆ ప్లాన్ అనేది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ సాటర్న్ ఉన్నారు కనుక మీ తోబుట్టువులకి చాలా బాగుంటుంది. అలాగే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే కేతు ఏమో మనకి 10th ఉన్నారు. కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమో కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. జాబ్ పోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి, ఎస్పెషలీ పై వాళ్ళతో అండ్ ఆల్సో మనతో పనిచేసే వాళ్ళతో అనమాట. సపోర్ట్ అనేది చాలా తక్కువ కనిపిస్తోంది. అలాగే ఫైనాన్షియల్ విషయానికి వస్తే కనుక వీళ్ళకి ఫైనాన్షియల్ డ్రెయిన్ అనేది ఎక్కువే కనిపిస్తోంది. ఎందుకంటే 6th అండ్ సీక్రెట్ ఎనిమీస్ కూడా తయారవుతూ ఉంటారు. సో ఆ విషయంలో కూడా జాగ్రత్తగానే ఉండాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే ఇక్కడ బిజినెస్ పీపుల్కి బాగానే ఉంది, కానీ ఏంటంటే కాంపిటీటర్స్కి పై చేయి ఉంటుంది. అంత ఈ నెల మీ బిజినెస్ విస్తరించదు. ఇంకా కొంచెం దాంట్లో ఏంటంటే డబ్బు వేయాలి అనేది, డబ్బు కానీ లేకపోతే దాంట్లో నిధులు వేయాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్కి అంత బాగోలేదు అని చెప్పాలన్నమాట. ఎందుకంటే సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా తక్కువే ఉంది. అందుకని మనం ఏంటంటే తోబుట్టువులకి చాలా బాగుంటుంది. బంధుమిత్రుల కలయిక ఉన్నా కూడా అంత ఎంజాయ్ చేస్తారు ఈ నెల అని చెప్పలేమన్నమాట. మనం పరిహారాల విషయానికి వస్తే తప్పక దుర్గా చాలీసా చదువుకోవడం చాలా మంచిది. అలాగే హనుమాన్ చాలీసా కానీ, శని చాలీసా కానీ చదువుకోవడం మంచిది. శనికి దానం ఇవ్వడం కానీ, లేకపోతే పరిహారం చేయడం కానీ చాలా చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో మనకి దాంపత్య జీవితం బాగుండాలి అంటే తప్పక శక్తి రూపానికి మనం పూజ చేయవలసి వస్తుంది. ఈ రెమెడియల్ మెషర్స్ అన్నీ చేసి చూడండి, ఇంకా బాగుంటుంది మీకు. అండ్ మనం మాట్లాడేది ఈ నెల వరకే కనుక ఈ నెల తర్వాత మళ్ళీ మారిపోతుంది. సో తప్పక జాతకం పరిశీలించుకుంటే మనం కరెక్ట్ అయిన సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవి జనరల్ సొల్యూషన్సే. అలాగే మనం ఏంటంటే నల్ల నువ్వులు దానం ఇవ్వడం కూడా
సండే సండే చాలా మంచిదన్నమాట. కలర్స్ విషయానికి వస్తే మనం యెల్లో కలర్ ఎక్కువ చెప్తాం. యెల్లో అండ్ గోల్డ్ వేసుకుంటే చాలా మంచిది. ఎస్పెషలీ ఆన్ థర్స్‌డే. ఈ రాశికి అధిపతి అయిన జూపిటర్ మనం చాలా మంచి పొజిషన్‌లో లేరు ఈ నెల. అందుకోసం కొంత అప్పులు ఉంటాయి. అండ్ ఆల్సో ఏంటంటే సీక్రెట్ ఎనిమీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కెరియర్ విస్తరింపు అంత ఎక్కువ లేదు. కెరియర్‌లో గ్రోత్ అంత ఎక్కువ లేదు ఈ నెల. సో అందుకనే మిశ్రమ ఫలితాలు అని చెప్పామన్నమాట. ఇవన్నీ చేసి చూడండి, మీకు చాలా బాగుంటుంది. సో ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలి అంటే కలర్స్ గురించి కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. అది వచ్చే ఎపిసోడ్స్లో చెప్తాము. సో కలర్స్ మళ్ళీ దిక్కులు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ పాటిస్తే ఏమవుతుందంటే మీ లైఫ్ మెరుగుపడుతుంది, పాజిటివ్ దారికి వెళ్తుందన్నమాట. తప్పక చేయండి పరిహారాలు, బాగుంటుంది. అలాగే మా దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. సర్టిఫైడ్ జెమ్సే మీకు ఇస్తారు. ఎందుకంటే ఈ కాలంలో అందరికీ అనుమానాలు ఎక్కువైపోయాయి. అండ్ ఆల్సో జెమ్స్ చూసినప్పుడు కూడా వాళ్ళు కలర్ రాల్స్ కూడా ఒక్కొక్కసారి అమ్మేస్తూ ఉంటారు. సో సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ మనం ఆలోచిస్తున్నాం, ఇవి షార్ట్ టర్మ్గా చేసేవి కాదు కదా. సో లాంగ్ టర్మ్ ఆలోచించినప్పుడు సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే పరిహారాల విషయానికి వస్తే తప్పక ఏంటంటే పూజలు, ఏ జాతకం రీత్యా మనం ఏ పూజలు చెప్తే పరిహారాలు చెప్తే చేయడం అనేది చాలా మంచిది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అస్ట్రో క్యాంప్ ఎవ్రీ సండే ఉంటుందన్నమాట. తప్పక కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. తప్పక ఇంకో విషయం ఏంటంటే మా దగ్గర మంచి పురోహితులు కూడా ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్ పురోహితులు. స్పెషల్ పూజలు అంటే ఏంటంటే రాహుకేతు పూజ, అలాగే కాల సర్పదోష పూజ, పితృ నివారణి పూజ, అలాగే జపాలు, హోమాలు ఇవన్నీ కూడా చేయించి పెట్టగలం మీకు. ఎవరికైనా అవసరం ఉంటే తప్పక మమ్మల్ని సంప్రదించండి. కింద స్క్రోల్ అయ్యే వాట్సాప్ నంబర్ కానీ ఈమెయిల్ ఐడికి కానీను. అండ్ ఆల్సో మేమేంటంటే దేవుడి బొమ్మలు అంటే సిల్వర్లో ఉంటాయి మా దగ్గర. అది పూజలో పెట్టి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని వివరాలు కూడా కింద స్క్రోల్ అయ్యే నంబర్కి, వాట్సాప్ నంబర్కి, అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే అపాయింట్మెంట్ సెట్టింగ్కి కింద నంబరు సంప్రదించవచ్చు. అలాగే ఈవినింగ్ మీకు పూజలు కావాలి అన్నా, లేకపోతే జపాలు చేయాలి అన్నా బ్రాహ్మలు ఉన్నారు, మనకి హైదరాబాద్లోనూ ఉన్నారు, మనకి పెద్ద పెద్ద టెంపుల్స్లోనూ ఉన్నారు. అందరూ ఎక్స్పీరియన్స్ పురోహితులు. సో తప్పక సంప్రదించండి, అన్ని వివరాలు మీకు తెలియజేస్తాము. మీకు కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే ఏ టైంకి ఎలా చేయాలి అనేది కూడా చెప్తాం అన్నమాట. అండ్ వాట్సాప్లోనే ఈ కాలంలో సంకల్పం జరిగిపోతుంది. సో మీరు వాట్సాప్లో కూడా మీ సంకల్పం చూసుకోవచ్చు. తప్పక సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇప్పుడు నన్ను కాంటాక్ట్ చేయాలి, మీ జాతకం పరిశీలించుకోవాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి, అలాగే ఈమెయిల్ ఐడికి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే జనరల్గా పరిహారాలు చేసుకోవాలి అంటే మనం ఎప్పటికైనా శక్తికి చేయమని చెప్తాం, అంటే దేవి రూపానికి చేయమని చెప్తాము. లైఫ్ అంతా బాగుండాలి, ముందుకెళ్ళాలి, మీరేంటంటే ఉన్నత స్థాయికి రావాలి అన్నప్పుడు ఏంటి 2 విధాలుగా చెప్తాం రెమెడియల్ మెషర్స్. ఒకటేమో జెమ్స్ అంటే జాతిరత్నాలు, ఇంకోటి ఏంటంటే పూజలు చేయాలి అని చెప్తాం. అలాగే ఏంటంటే జపాలు కూడా చెప్తూ ఉంటాము, గ్రహ జపాలు కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. అది చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమంటే మేమే చేసుకోవచ్చా అని. అవును, నవగ్రహ స్తోత్రాలు అవన్నీ మీరు చదువుకోవచ్చు, కానీ జపాలు అవన్నీ చేయడం బ్రాహ్మణులే చేస్తారు. సో తప్పక గుడికెళ్ళి చేయవలసిన ఈ పరిహారాలు ఒక్కొక్క గ్రహం ఎలా ఉందో చూసి జాతకంలో పరిశీలించిన తర్వాత ఏ గ్రహాన్ని బలపరచాలి అంటే దానికి జపం చేయమని చెప్తాం, అలాగే దానం ఇవ్వమని చెప్తాం అన్నమాట. బేసిక్గా కలియుగానికి మనం చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా దానమే ఎక్కువ చెప్తాం. అలాగే అన్నదానం చేయడం చాలా మంచిది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వృద్ధులకి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి లేకపోతే అనాథాశ్రమంకి వెళ్ళి మనం ఈవెన్ భోజనం పెట్టినా, లేకపోతే అన్నదానం చేసినా, లేకపోతే ఏ దానం చేసినా శని ప్రీతి అనేది పొందుతాం అన్నమాట. తప్పక ఈ పరిహారాలన్నీ చేసి చూడండి, మీకు ఇంకా బాగుంటుంది.